అవకాశాలు అయితే కనిపిస్తాం, స్పష్టంగా కనిపిస్తాయి. గఫూర్ గారు, ఇక్కడ ఒక విషాదం కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే, టీషర్టు జీన్ ప్యాంట్ వేసుకొచ్చి పార్లమెంటు గేట్ బయట నుంచొని వాళ్ళ ఎంపీలతోనూ అక్కడ కనపడే మీడియా వాళ్ళతో మాట్లాడేసి ఆ సీరియస్నెస్ లోపించడం అనేది రాహుల్ గాంధీ గారిలో గమనిస్తున్నారు ఇటీవల కాలంలో. అండ్ ఆయనకి ఏంటంటే పాపం సగం సగం సమాచారం ఇస్తారు, పూర్తిగా ఎవరు ఇవ్వరు. అది గబగబా వచ్చేసి చదివేస్తాడు, లోపలేమో పేజీలు ఉండవు ఆ పుస్తకాలు, ఆయన తీసుకొచ్చే పుస్తకాలు. సో అది దాటవేయడం కోసం ఇంకో అంశం ఎత్తుకుంటాడు, అక్కడ దొరికిపోతున్నాడు. అదే చూడండి, బీజేపీ చూడండి, చిన్న ఎలక్షన్ కూడా దాని అమిత్ షా వెళ్ళి కూర్చొని మేనేజ్, వాళ్ళ పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉంటాయి, ఆయనే వెళ్ళి కూర్చొని, బీహార్ అయితే 3 రోజులు ఆయన పాట్నాలోనే కూర్చొని చేసుకున్నాడు. అంటే ఒక పార్టీ వ్యవహరించే తీరు గురించి చెప్తున్నా. ఇంత ఒక జాతీయ పార్టీ, ఎంత పెద్ద ఆర్గనైజేషన్ ఉండి 150 సంవత్సరాల పైన పార్టీ ఈరోజు అలా పలసబడిపోవటం అనేది నేననేది ఏంటంటే, పార్లమెంటరీ డెమోక్రసీలో అది వాంఛనీయ పరిణామం కాదంటాను. వాసుదేవన్ గారు, నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే సార్, ఒక స్పీచ్ రాహుల్ గాంధీ ఇస్తూ ఉన్నాడు ఒక మీటింగ్లో. అది ఏ మీటింగ్ అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. ఆయన ఏం చెప్తున్నానంటే, అధికారం కోసం బీజేపీ తాపత్రయపడుతుంది, అధికారం మొత్తం తమకే కావాలనుకుంటుంది, నేనేదో అధికారం కోసం పోటీ పడుతున్నాను వాళ్ళు అనుకుంటున్నారు, నేను అధికారం మధ్యలో పుట్టినాను, మా తాత లేదా మా తండ్రి వీళ్ళందరూ ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను పుట్టినాను, నాకు అధికారం మీద ఆసక్తి లేదు. ఓపెన్ చెప్తున్నాడు అతను, అధికారం మీద నాకు ఆసక్తి లేదు అంటే. రాహుల్ గాంధీలో ఉండేటువంటి ఈ సైకాలజీ ఏమిటి అంటే, అతను ఏ దాని మీద సీరియస్ లేడండి. అధికారం సాధించాలా అనుకున్నప్పుడు పార్టీ ఆర్గనైజేషన్ మెరుగు చేసుకోవాలా, ఏ రాష్ట్రాల్లో వీక్గా ఉన్నాం, ఏ రాష్ట్రాల్లో ఎవరిని పెట్టుకోవాలి, ఏ రాష్ట్రాల్లో ఐక్యతను ఎట్లా తీసుకొని రావాలని ఆలోచిస్తారు. దేశవ్యాప్తంగా పార్టీని బలపరుచుకునే ప్రయత్నం చేస్తారు. ఇందిరాగాంధీ గారు, వాసుదేవన్ గారు మీకు గుర్తుంటుంది, నేను చిన్నపిల్లవాడిని, ఆ రోజుల్లో ఇందిరాగాంధీ కాలికి బలపం కట్టుకొని తిరిగింది, మొత్తం దేశమంతా తిరిగింది, గ్రామాల్లో కూడా దళితుల ఇళ్ళకు పోయింది. దళితుల వేషమే కావచ్చు, అది నటనే కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుండలో ఏముంది తిని చూసి బాగుందని మెచ్చుకోవడం దళితుల ఇళ్లలో. సో దట్ ప్రజలతో మమేకం కావాలనేటువంటి ఒక పట్టుదల ఇందిరాగాంధీలో ఉండింది. రాహుల్ గాంధీలో ఆ పట్టుదల లేదండి. రాహుల్ గాంధీ వచ్చి ఓ ఉపన్యాసం కొడతాడు, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రెండవది ఏమిటి, ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకున్నారు ఒకప్పుడు, అంటే ఒకప్పుడు అంటే ఒక 6 నెలల ముందు జనగణన జరగాల. ఎస్, మంచి నినాదం, దేశంలో ఉండేటువంటి బీసీలందరినీ అట్రాక్ట్ చేస్తుంది. దాని మీద కంటిన్యూస్ గా కనుక కింది వరకు తీసుకొని పోతే కనీసం బీసీలైనా మొబిలైజ్ చేసుకోవచ్చు కదా. పట్టుకున్నారు, వదిలిపెట్టినారు. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఆ నరవనే పుస్తకం ఇది ప్రజలందరినీ అట్రాక్ట్ చేయదండి. పుస్తకంలో మాట్లాడింది కరెక్టా తప్ప వేరే నేను దాంట్లోకి పోను. కానీ ప్రజలకు సంబంధించి డే టు డే వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి ఇష్యూస్ మీద కాంగ్రెస్ పార్టీ యూనిఫైడ్గా అన్ని రాష్ట్రాల్లో ప్రయత్నాలు చేస్తే ఇప్పటికీ వాళ్ళకి స్కోప్ ఉందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఏం చూస్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి వచ్చి తెలుగుదేశానికి వేశారు. ఇప్పుడు తెలుగుదేశం పరిపాలన కూడా అసంతృప్తి పెరుగుతుంది. ఎక్కడ పోవాలి జనము, మళ్ళీ వైసీపీ పోవాలా? కాదు కదా. ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఎట్లా పడుతున్నాడే అంటే ఆలోచన లేదు అతనికి. అట్లాటోడు నాయకుడిగా ఉన్నాడు. కర్మ ఏంటంటే వాళ్ళకు వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఖర్గే గారు ఉన్నారు, ఆయన ఎంతసేపు ఉన్నా తానే తందానా అంటాడు తప్ప అది తనైనా జిల్లా రాష్ట్రాలు తిరిగి రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ చూద్దామని లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాన్ సీరియస్ అబౌట్ పీపుల్స్ ఇష్యూస్, కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాన్ సీరియస్ అబౌట్ దేర్ ఓన్ ఆర్గనైజేషన్. కాబట్టి ఎట్లా బలపడతారండి? ఉపన్యాసం చెప్తే బలపడతారా? అట్లా అంటే కమ్యూనిస్టులు మించిన ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఎవరున్నారు సార్? మేము బలపడినామా? ఉపన్యాసాలతో ఎవరు బలపడరండి. కార్యాచరణ, ప్రజలతో మమేకం కావడం, ప్రజల విశ్వాసం పొందడం అవసరం. కాంగ్రెస్ పార్టీకి ఆ సీరియస్నెస్ లేదు. చాలా మంది చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మేలు అని. ఆమె మరి అన్న కాబట్టి ఆమె ముందుకు రాదు. వాళ్ళే కుటుంబం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ కదా, ఇతర నాయకులు చొరవ తీసుకోవచ్చు, లేదు. కాబట్టి నాకైతే వాళ్ళు దేశంలో బలపడే అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం వాళ్ళలో లేదని నాకు అనిపిస్తుంది. బీజేపీని ఎక్స్పోజ్ చేసి ఉపన్యాసం చెప్తే చాలు అనుకుంటున్నారు. అది కుదరదు, అది మాత్రమే సరిపోదు, కార్యాచరణ కావాలి. సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు.
రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు బొన్నారు రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్ 37 స్థానాలకు మార్చి 16న రాజ్యసభలో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం కనుక చూస్తే ఈసారి ఆ 37లో కనీసం 19 నుంచి 21 బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటేస్తారు. సో ఎక్కడ విపక్షాలు ఫెయిల్ అవుతున్నాయి అంటే అట్లీస్ట్ వాళ్ళు ప్రావిస్నెస్ ఉన్న చోటైనా వాళ్ళు గెలుచుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక సీటు కూడా కాంగ్రెస్ శాసనలు వదిలేసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోతారని ఒక అనుమానం ఉంది. వెస్ట్ బెంగాల్లో ఒకటి లేదా రెండు మమతా బెనర్జీ గారు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వెరాజ్ ఇంటాక్ట్ చాలా స్టవన్గా ఉంది తమిళనాడు. 6 డిఎంకే వాళ్ళ ఆయన మిత్రపక్షాలు కమల్నాథ్ లాంటి వాళ్ళని ఏమన్నా పికప్ చేసుకొని మళ్ళీ ఇస్తే, ఎందుకంటే విజయ్ ఉన్నాడు కదా, విజయ్ మీనేస్ నుంచి బయటపడాలంటే ఇంకో సినిమా స్టార్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కడో పెడతారు గ్యారంటీగా. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా కాంగ్రెస్ పిక్చర్ ఎలా ఉండబోతుంది, కాంగ్రెస్ కానీ యూపీఏ పిక్చర్ కానీ ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ? వాసుదేవన్ గారు, మీకు గఫార్ గారికి అట్లాగే మిగతా మిత్రులందరూ నమస్కారం. 37లో మీరు చెప్పిన లెక్క, మనం అనుకున్న లెక్క ప్రకారం కూడా 10 దాకా కాంగ్రెస్ పోతాయి కదా. కాంగ్రెస్ అంటే మిత్రపక్షాలు పోతాయి. అంటే ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ కానీ, మనకు తమిళనాడు కానీ, తెలంగాణ ఉన్న రెండు కాంగ్రెస్ పార్టీ పోతాయి. అంటే అధికారంలో ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి. కర్ణాటకలో ఏమైనా 1-2 ఉంటే అది కూడా కాంగ్రెస్ కి పోతే లేవు. అట్లా చూసుకుంటే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు పరోక్ష ఎన్నికలు రకంగా చెప్పాలంటే కనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వేసే ఎలక్షన్ కనుక దీని ప్రకారం ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీల వాళ్ళు ఉంటారో వాళ్ళకి సహజం కూడా అంటున్నారు. అందుకని రాజ్యసభ పెట్టిన ఉద్దేశం అది. జనరల్గా రాజకీయాలు మారుతుంటాయి, రాష్ట్రాల సమీకరణలు మారుతున్నప్పుడు అక్కడ బ్యాలెన్స్ చేయడానికి. ఇక లోక్సభలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ బూస్ట్ చేసుకుంటూ పోతుంది. కానీ ఎక్కడైతే రాజ్యసభ ఉందో 6 ఏళ్ళు కనుక శాశ్వత సభ కనుక 1/3 మారుతుంటారు కనుక అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడం కోసం ముఖ్యంగా పెద్దల సభ పెట్టింది. అందుకు నిజంగా చెప్పాలంటే అది రాష్ట్రాల్లో కూడా ఉండాల్సింది.